ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం. ఒక యోగి ఆత్మకథలో పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు తెలుసుకుంటున్న సందర్భంగా నిన్న మనం ఇద్దరు చక్రవర్తుల గురించి తెలుసుకున్నామండి. ఒకడు అశోక చక్రవర్తి, రెండో ఆయన అలెగ్జాండర్. అలెగ్జాండర్ గారికి దండామిస్ ఎటువంటి సందేశాన్ని పంపించాడో మనం నిన్న చెప్పాం కదండి. ఆయనకి అన్ని కూడా తృణపాయం, నాకేమీ అక్కర్లేదు, మీ అలెగ్జాండర్ని ఇంక ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకో అని చెప్పి, నీవే ఎవరికైనా కావాల్సి వస్తే నువ్వే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, కానీ అతని దగ్గరికి ఎవరు రారు అని దండామిస్ అతనికి సందేశాన్ని పంపిస్తాడు. అదంతా కూడానండి ఓనెసిక్రుతోసు ఎంతో సముచితంగా అలెగ్జాండర్కి అందిస్తాడు ఆ సందేశాన్ని. అలెగ్జాండర్ చాలా శ్రద్ధగా వింటాడు. దండామిస్ ఏమో ముసలివాడు, దిగంబరుడు అయినప్పటికీ కూడా అనేక రాజ్యాల్ని జయించిన తనకి, అలెగ్జాండర్కి ఏకైక విరోధిగా తయారవుతాడండి. అంటే ఏకైక విరోధి అని అలెగ్జాండర్ అనుకుంటాడనమాట. తనను మించిన వాడిగా తారసపడినందుకు ఆయన చూడాలన్న కోరిక అంతకు ముందున్నప్పుడు కలిగినంత ప్రబలంగా అలెగ్జాండర్ కలుగుతుంది. అందుకే ఆయన ఏం చేస్తాడంటే, చాలా మంది బ్రాహ్మణుల్ని, తపస్సుల్ని తన తక్షశిలకు ఆహ్వానిస్తాడు. ఆహ్వానించి కొన్ని ప్రశ్నలన్నీ తయారు చేస్తాడు. అవేంటి అంటే, అసంఖ్యాకంగా ఉన్నవి ఏమిటి? బతికున్నవా? చచ్చిపోయినవా? బతికున్నవి, చచ్చిపోయినవి లేనివే కనుక ఇప్పుడు ఇప్పుడు అసంఖ్యాకంగా ఏమున్నాయి? బతుకున్నవి ఉన్నాయా? చచ్చిపోయినవి ఉన్నాయా? పోనీ బతుకున్నవి, చచ్చిపోయినవి అసలు లేవే లేవనుకో, అప్పుడు పెద్ద పెద్ద జంతువుల్ని పుట్టించేది ఏమిటి? సముద్రమా లేక భూమా? ఆయన ప్రశ్నలండి ఇవి. భూమి, సముద్రం కేవలం భూమిలో భాగమే కదా! అయితే జంతువుల్లో అన్నిటికన్నా తెలివైంది ఏమిటి అని ఇంకొక ప్రశ్న. మనిషికి ఇంతవరకు పరిచయం కానిది, అజ్ఞాతమైన దానికి మనిషి భయపడతాడు కదా! మొదట ఉన్నది ఏది అంటే, దినమా రాత్రా? పగలా రాత్రా అని అడుగుతున్నాడండి. దినం ఒక దినం ముందు నుంచి ఉంటుంది. ఈ జవాబుకు అలెగ్జాండర్ ఆశ్చర్యం ప్రకటించాడంటండి. ఆయన వేసిన ప్రశ్నలకు సమాధానాలు చూడండి. బ్రాహ్మణుడు ఇంకా ఇలా అన్నాడంట, అసాధ్యమైన ప్రశ్నలకు అసాధ్యమైన సమాధానాలే అవసరం. మనిషి తనను ప్రేమ పాత్రుడిగా చేసుకోవడంలో ఉత్తమ పద్ధతి ఏమిటి అని ఇంకొక ప్రశ్న. తనకు గొప్ప శక్తి ఉండి కూడా తానంటే ఇతరులు భయపడేటట్టు చేసుకోకుండా ఉంటే మనిషి ప్రేమ పాత్రుడవుతాడు. చూడండి, ఎంతో గొప్ప శక్తి ఉన్నా కూడా తనంటే ఇతరులు భయపడేటట్టు చేసుకోకూడదంట. అప్పుడే అతను ప్రేమ పాత్రుడు అవుతాడంట. మనిషి దేవుడు ఎలా కావచ్చు? ఇంకొక ప్రశ్న. అలెగ్జాండర్ ఈ ప్రశ్న అడిగినప్పుడు ఏమనిపిస్తుందంటేనండి, ఆ జిఎస్ కుమారుడు తనింకా పరిపూర్ణత సాధించలేదేమో అన్న సందేహం అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది అని మనం తెలుసుకోవచ్చండి. ఎందుకు అంటే, మనకి అసాధ్యమైంది చెప్పడం వల్ల బలవత్తరమైంది ఏది చెప్తున్నాడు. మనిషి దేవుడు ఎలా కావచ్చు అంటే, మనిషికి అసాధ్యమైన పని ఏదైతే ఉందో అది చేయడం వల్ల మనిషి దేవుడే అవుతాడు. ఇంకొక ప్రశ్న, అసలు బలవత్తరమైంది ఏది? బతుకా లేక చావా? బతికే. ఎందుకంటే అది అనేక చెడ్డల్ని అన్నిటిని భరిస్తుంది కనుక. చూడండి, ఆయన యేసే ప్రశ్నలకన్నిటికి ఎంత చక్కగా సమాధానాలు చెప్తున్నారు. అలెగ్జాండర్ తనకి గురువుగా ఒక నిజమైన యోగిని భారతదేశం నుంచి తీసుకుని వెళ్ళడంలో కృతకృత్యుడయ్యాడు. ఈయన పేరు కళ్యాణ స్వామి. గ్రీకులో ఆయన్ని కల్వోస్ అని పిలిచేవారంట. ఈ యోగి అలెగ్జాండర్ వెంబడి పర్షియా వెళ్ళాడండి. ముందుగా చెప్పిన ఒక రోజున పెర్షియాలో సూసా అనే చోట కలవోస్ మాసిడోనియా సైన్యం యావత్తు చూస్తూ ఉండగా చితిలోకి ప్రవేశించి ముసలితనంతో పండిపోయిన దేహాన్ని విడిచిపెట్టేశాడంటండి ఆయన. ఈ యోగి బాధకు గాని చావుకు గాని భయపడకపోవడం, తను అగ్నికి ఆహుతి అవుతూ ఉంటే కూర్చున్న చోటు నుండి ఒక్కసారిగా కూడా కదలకపోవడం చూసి సైనికులు ఆశ్చర్యపోయిన సంగతి అక్కడ ఉన్న చారిత్రకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ యొక్క చరిత్రలో నమోదు చేశారంటండి. దహనానికి వెళ్లే ముందు కలవోసు తన సన్నిహిత సహచరుల్ని చాలా మందిని ఆలింగనం చేసుకున్నాడు. అంటే హగ్ చేసుకున్నాడు, కౌగలించుకున్నాడు. కానీ అలెగ్జాండర్ కు మాత్రం వీడ్కోలు చెప్పడం మానేసి ఆ హిందూ ముని టూకీగా ఇలా మాట్లాడాడంట. ఏంటి అంటే, నిన్ను తరువాత బాబిలోన్‌లో చూస్తాను అని. అంటే ఆయన జోస్యం చెప్పారు చూడండి. మళ్ళీ నిన్ను నేను మళ్ళీ కలుస్తాను అంటే మళ్ళీ పునర్జన్మ ఎత్తుతాననే గదా! అలెగ్జాండర్ పెర్షియా విడిచి వెళ్ళిపోయాడండి. ఒక ఏడాది తరువాత ఆడు బాబిలోన్‌లో చనిపోయాడు. అలెగ్జాండర్ బతికున్నప్పుడు, చనిపోయేటప్పుడు కూడా తను హాజరుగా ఉంటానని చెప్పటానికి భారతీయ గురువు
గురువు అనుసరించిన తీరే ఆ జోస్యం అని చెప్తున్నాడు. ఎందుకంటే గ్రీకు చారిత్రకులు మన కోసం భారతీయ సమాజాన్ని గురించి వివరణాత్మకంగాను స్ఫూర్తివంతంగాను రాసి పెట్టారంట. హిందూ ధర్మశాస్త్రం ప్రజల్ని కాపాడుతుందని చెబుతూ ఏరియస్ వాళ్ళలో ఎవ్వడూ ఏ పరిస్థితుల్లోనూ బానిస కాకూడదంట. అలా కాకుండా వాళ్ళు తమ స్వాతంత్రాన్ని అనుభవిస్తూ మనుషులందరికీ ఉండే సమాన హక్కుని గౌరవించాలి అని అది నిర్దేశిస్తుందని చెప్పాడంటండి. భారతదేశంలో బానిసత్వం లేకపోవడానికి గురించిన గ్రీకు పరిశీకులందరూ కూడా ఇలాంటి వ్యాఖ్యానాలే వ్యాఖ్యానించారంట. కానీ అప్పుడు లేదేమో, ఇప్పుడు అన్నదంతా కూడా బానిసత్వమే. హెల్లెనిక్ సమాజ వ్యవస్థకు పూర్తిగా భిన్నమైన లక్షణం అంటండి. క్రియేటివ్ ఇండియా అనే గ్రంథంలో భారతదేశం సాధించిన ప్రాచీన ఆధునిక విజయాల సమగ్ర స్వరూపాన్ని, అర్థశాస్త్రాన్ని, రాజనీతి శాస్త్రాన్ని, మన సాహిత్యం, కళ, సమాజ తత్వశాస్త్రం అన్ని వాటిలో ఉన్న ప్రత్యేకమైన విలువలన్నిటిని కూడా పేర్కొనడం జరిగిందంట. దాన్ని ప్రొఫెసర్ వినయ్ కుమార్ సర్కార్ రాశారంటండి. చదవదగ్గ మరో గ్రంథం కూడా ఉందంట. అది ఎస్వి వెంకటేశ్వర రాసిన ఇండియన్ కల్చర్ త్రూ ఏజెస్, యుగ యుగాల భారతీయ సంస్కృతి. మరో గ్రంథంలో కూడా రాశారండి, భారతీయులు అన్యాయపు వడ్డీ వ్యాపారం చేసి డబ్బులు కూడబెట్టరు, అసలు అప్పు తీసుకోవడమే తెలియదు వారికి. ఇప్పుడు చూడండి, అప్పటికిప్పటికి ఎంత తేడా వచ్చేస్తుందో. తప్పు చేయడం కానీ దాన్ని సహించడం కానీ భారతీయుల వ్యవహారి రూఢికి విరుద్ధం. అంచేత వాళ్ళు కాంట్రాక్టులు అంటే ఎటువంటి ఒడంబడికలు చేసుకోరు, జామీన్లు కూడా అడగరు. జబ్బులు నయం చేయడం అన్నది సాదాగా సహజమైన రీతిలో జరిగేదని చెప్తున్నారు. ఎందుకంటే మందులు వాడటం కన్నా పథ్యం చేయడం వల్ల జబ్బులు నయమవుతున్నాయి. మలాములు, పాలస్త్రీ పట్టీలు ఎక్కువగా వాడే నివారణోపాయాలు. తక్కిన వాటన్నిటిని హానికరంగానే వాళ్ళు భావిస్తారు. యుద్ధంలో పాల్గొనడం యోధకులైన క్షత్రియులకే పరిమితమైందంట. పొలంలో పనిచేసే రైతుకు శత్రువు ఎప్పుడు హాని చేయడు. ఈ వర్గం వాళ్లకు ప్రజాహితకారకులుగా పరిగణించి వాళ్లకు ఏ హాని జరగకుండా కాపాడటమే దానికి కారణమంట. ఈ విధంగా భూమి ఎలాంటి విధ్వంస చర్యకు కూడా గురి కాకుండా ఉండి భారీ ఎత్తున పంటలు పండిస్తూ జీవితాన్ని సంతోషంగా గడపటానికి కావలసిన అవసరమైన వస్తువుల్ని ప్రజలకు అందిస్తుంది. ఇప్పుడు రైతు అంటే చిన్న చూపు, ధాన్యం పండించే రైతు అంటే ఇంకా చిన్న చూపు. ఎంత చక్కగా వివరించారో చూడండి అసలు. మైసూర్లో ఎక్కడ పడితే అక్కడ కనిపించే గుళ్ళు దక్షిణ భారతదేశంలో అనేక మంది సాధువుల్ని అనుక్షణం మనకి గుర్తు తెస్తాయంట. వారిలో ఒకరు తాము మనవార్ మనకు ఒక సవాలుగా ఒక కింది పద్యం కూడా రాశారంట. ఏంటి అంటే, పిచ్చెత్తిన ఏనుగును అదుపు చేయవచ్చు నువ్వు, ఎలుగుబంటి పులి నోళ్ళ మూయవచ్చు, సవారీ చేయవచ్చు సింహం మీద, ఆడించవచ్చు తాచుపామును, బతుకు తెరువు చూసుకోవచ్చు రసవిద్య వల్ల, ప్రపంచమంతా తిరగవచ్చు నువ్వు ఒకరి కంట పడకుండా, దేవుళ్ళని బానిసల్ని చేసుకోవచ్చు, నిత్య యవ్వనుడివై ఉండిపోవచ్చు, నీటి మీద నడవవచ్చు, నిప్పుల్లో బతకవచ్చు నువ్వు, కాని మనస్సును అదుపు చేసుకోవడం అన్నదే అన్నింటికన్నా మంచిది, వాటికన్నా మహా కష్టమయ్యింది. చూడండి ఎంత చక్కగా చెప్పారు. పిచ్చెత్తిన అంటే ఒక మదపుటి ఏనుగుని మనం అదుపు చేయవచ్చు, ఎలుగుబంటిని పులుల యొక్క నోర్లు కూడా మోయించవచ్చు, సింహం మీద సవారీ చేయవచ్చు, పాముని తాచు పాముని ఆడించవచ్చు, బతుకు తెరువు కూడా రసవిద్యల వల్ల మనం చూసుకోవచ్చు అంటండి. ప్రపంచమంతా తిరిగేయచ్చు ఎవరికంటా పడకుండా, దేవుళ్ళను కూడా మనం బానిసలుగా చేసుకోవచ్చంట. ఈ మానవులకు ఉంది, నిత్య యవ్వనులుగా కూడా ఉండిపోయే అవకాశం కూడా ఉంది, నీటి మీద కూడా నడిసే శక్తి ఉంది, నిప్పుల్లో కూడా బతకగలిగే శక్తి ఉంది. కానీ మనస్సును అదుపు చేయకపోవడం అన్నదే అన్నింటికన్నా మంచిది. ఇన్నున్నా నువ్వేం చేయాలి, చివరికి మనస్సునే అది నీ యొక్క ఆధీనంలోకి తెచ్చుకోవాలి. అదే వాటికన్నా మహా కష్టమయ్యింది ఈ మనసును అదుపు చేసుకోవడం అని ఈ పద్యం మనకి ఒక సవాలుగా మనవారు రాశారంటండి. భారతదేశంలో బాగా దక్షిణాన సుందరమైన సారవంతమైన తిరువనక్కూరు రాజ్యం ఉందండి. అక్కడ రాకపోకలు నదుల మీద కాలువల మీద సాగుతూ ఉండేయంట. వెనుక ఎప్పుడో జరిగిన యుద్ధాల వల్ల చిన్న చిన్న జమీల్ని తిరువన్కూరు రాజ్యంలో కలుపుకోవడం వల్ల అంటిన పాపాల పరిహారం కోసం మహారాజు ప్రతి సంవత్సరం వంశానుగతంగా వచ్చే విధిని పాటించడం అక్కడ పరిపాటి అంటండి.
చూడండి, కొన్ని కొన్ని రాజ్యాలను కలుపుకోవడం వల్ల జరిగిన పాపాల పరిహారం కోసం వాళ్ళు కొన్ని విధి విధానాలు పాటించేవారంట. ప్రతి సంవత్సరానికి 56 రోజుల పాటు మహారాజు వేద పఠనం వినటానికి ప్రతిరోజు 3 సార్లు దేవాలయానికి వెళ్తూ ఉండేవాడండి. లక్ష దీపహారతితో పాప పరిహార తతంగం ముగుస్తుందంట. ఇప్పుడు ఎన్ని పాపాలండి! అసలు కలియుగం అంటేనే పాపాల యుగంలా తయారైపోయింది. ఏ ఒక్కళ్ళ మీద పాపం చేస్తున్నామన్న స్పృహతో ఉంటున్నామా అసలు? అది పాపము అని అనుకుంటున్నామా? నా వరకు నేను చేసేదే గొప్ప, నేనే ఐ ఆమ్ బెస్ట్, గ్రేట్ అనుకుంటున్నాం అంతే. అసలు ఆ మనస్సుని అదుపులో పెట్టుకోవడం, ధ్యానం చేస్తేనే కదా, మనసు మనకు ఒక సాధన చేస్తేనే మనసును అదుపులో పెట్టుకోగలం. అప్పుడే ఈ పాపాలు అనేవి, ఏది మంచి ఏది చెడు, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ పని అంటే సరైన పని, సరైన ఆలోచన, సరైన వాక్కు, అన్ని సరి, ఏది సరో ఏది సరికాదో మనకి తెలుస్తుంది అన్నమాట. భారతదేశానికి ఆగ్నేయ తీరంలో ఉన్న మద్రాసు ప్రెసిడెన్సీలో ప్రదేశంతోనంటండి విశాలంగా సముద్రంగా, మన యొక్క సముద్రాన్ని ఆనుకుని మద్రాసు నగరము, బంగారు నగరం అని కాంచీపురము ఉన్నాయి కదా. ఈ కాంచీపురం క్రీస్తు తొలి శతాబ్దిలో పాలించిన పల్లవ వంశరాజులకు రాజధాని. ఆధునిక మద్రాసు ప్రెసిడెన్సీలో మహాత్మా గాంధీ అహింసా ధర్మాలు మంచి ప్రగతిని సాధించాయి. తెల్లటి గాంధీ టోపీలు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి ఆ రోజుల్లో. దక్షిణ ప్రాంతం మొత్తం మీద మహాత్ముడు అంటరాని వాళ్ళ కోసం అనేక దేవాలయాలు, సంస్కరణలు, కుల వ్యవస్థ సంస్కరణలు తీసుకొచ్చాడంటండి. ఇప్పుడు గాంధేయవాదులు కాదు, మేము గాడ్సేవాదులు అంటున్నారు. గొప్ప ధర్మశాస్త్రవేత్త అయిన మనువు ఏర్పరిచిన కుల వ్యవస్థ, పుట్టు పూర్వోత్తరాలు చాలా మెచ్చుకోదగ్గవంటండి. సహజ పరిణామ రీత్యా మానవుల్ని 4 గొప్ప వర్గాలుగా విభజించవచ్చునని ఆయనే స్పష్టంగా గమనించాడంట. ఎంత చక్కగా మనుషుల్ని కూడా 4 వర్గాలుగా విభజించవచ్చంటండి. అది ఏంటి అంటే, కాయ కష్టం చేసే సమాజానికి సేవ చేసే వాళ్ళు శూద్రులు. ప్రజ్ఞతో, నేర్పుతో వ్యవసాయం, వర్తకం, వాణిజ్యం, ఉద్యోగం వంటి వాటి ద్వారా సేవ చేసే వాళ్ళు వైశ్యులు. పరిపాలన, కార్యనిర్వహణ, రక్షణ, దక్షణ వంటివి గల పాలకులు యోధులు అంటే క్షత్రియులు. చింతనాపరులు, ఆధ్యాత్మిక ఉత్తేజం పొందిన వాళ్ళు, దాన్ని అందించే వాళ్ళు ఎవరు? బ్రాహ్మణులు. ఎవరైనా ద్విజుడైనది కానిది నిర్ణయించేది పుట్టుక కాదు, సంస్కారాలు కావు, చదువు కాదు, అభిజాత్యము కాదు, శీలం, నడవిడక మాత్రమే దాన్ని నిర్ణయిస్తుందంటండి. ఇదేం ఎక్కడ చెప్పారు అంటే మహాభారతంలో చెప్పారంటండి. జ్ఞానం, సుగుణం, వయస్సు, బంధుత్వం లేదా ఆఖరిది సంపదను బట్టి సభ్యుల మీద గౌరవం చూపించమని మనువు సమాజాన్ని శాసించాడంట. మళ్ళీ చెప్తున్నాను, జ్ఞానాన్ని బట్టి, సుగుణాన్ని బట్టి, వయసు లేదా బంధుత్వాన్ని బట్టి, ఆఖరికి సంపదను బట్టి సభ్యుల మీద గౌరవం చూపించమని మనువు సమాజాన్ని శాసించాడు. ధర్మ కార్యాలకు వినియోగం కాకుండా కూడబెట్టి ఉంచే సంపదలన్నీ కూడా వేదకాలపు భారతదేశం ఎప్పుడూ యావగించుకుంటూనే ఉండేదంట. ఇప్పుడు యావగించుకుంటున్నారా? సంపదలకి అన్ని కూడా ధార్మిక కార్యకలాపాలకే వినియోగిస్తున్నారా? అలాంటిది ఏమీ లేదు కదండి. మరి ఎందుకు సంస్కారాలు, చదువు, అభిజాత్యము, శీలం, నడవడిక ఇవే నిర్ణయిస్తాయి అని చెప్పి ఆ మనకి మహాభారతం ఎందుకు చెప్పింది అన్న విషయాల్ని రేపు మనం తెలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియచేయండి.